ప్రార్థన చేస్తున్నాం. నాకును మాకును జీవం కలిగించండి, రక్షణ కలిగించండి, వెలుగును అనుగ్రహించండి. నీ కృపలో ప్రభువా నీ బిడలంగా బ్రతికింపచేసి దేవా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో విజయం, ఎంతో గొప్ప ఘనమైన విజయం పొందగలుగుటకు క్రీస్తు బిడలంగా దేవా ఈ లోకాన్ని ప్రభువా మేము సంపాదించుకునేటకు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. డిసెంబర్ 2025 ముగించి జనవరి 2026 సంవత్సరం ఆరంభమైంది. దేవునికి స్తోత్రాలు. ప్రపంచమంతా కూడా ఈ నూతన సంవత్సరాన్ని అనేకమైనటువంటి వింతలతో, కాంతులతో, చాలా సంబరాలతో ఆహ్వానించారు. దేవునికి వందనాలు. ఆస్ట్రియాలో మొదలుకుంటే ఈరోజు సాయంత్రం అమెరికాలో అంతమవుతుంది. సో ఇట్స్ 24 hours టైం. మనకి ఇక్కడ మధ్యాహ్నం అవుతుంది, కానీ ఇప్పుడు వాళ్ళకు ఆరాధన వాచ్ నైట్ సర్వీస్ ఆరంభమై ఉంటుంది. అలాగా దేవుని యొక్క మహాగొప్ప కృపను బట్టి ఈ లోకానికంతటికి దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. 2026 ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం. అందును బట్టి అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. ఓ జీసస్ వి ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు. మన దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క సంవత్సరాన్ని దయా కిరీటంగా ఆయన అనుగ్రహించాడు. గత రాత్రి హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకున్నాం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. రిన్యూ యువర్ వర్క్. నీ యొక్క కార్యమును నూతన పరచుము. దేవుడు తన యొక్క కార్యమును నూతన పరచాలంటే మనం కూడా రీస్టార్ట్ కావాలి. వెన్ గాడ్ వాంట్స్ టు రిన్యూ, we need to restart our life. మన యొక్క జీవితాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి. వెన్ యు రీస్టార్ట్, ఆల్ ది ఓల్డ్ థింగ్స్ విల్ గో. పాతవన్నీ గతించిపోతాయి, ఏవిగో కొత్తవైతాయి. దేవునికి వందనాలు. క్రీస్తు యేసునందు దేవుని బిడ్డలు దేవుడిచ్చిన యొక్క నూతన సంవత్సరం నందు నూతనంగా తమ్ము తాము సమర్పించుకొని దేవుని యొక్క మహిమ కొరకై బ్రతకాల్సిన అవసరత దేవుని వాక్యం మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రాలు. we should రీస్టార్ట్. మనం రీస్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు రిన్యూవల్ చేస్తాడు, కొత్తగా రిన్యూవల్ ఇస్తాడు. మనందరికీ తెలుసు కదా, మన యొక్క కార్డులే కానీ, లైసెన్స్లే కానీ, మనకున్నటువంటి ఐడెంటిటీస్ కానీ రిన్యూ చేసుకోవాలి. మళ్ళీ అవి రీస్టోర్ చేసుకోవాలి, వాటిని పునరుద్ధరించుకోవాలి. అవి పాతవన్నీ కూడా తీసివేసి కొత్తవి మనం చేర్చుకోవాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు ఎప్పుడో నేర్పించింది. దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో నిలిచి దేవుడిచ్చిన సంవత్సరాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్ని జనులకు ఇది నూతన సంవత్సరం కాదు, వాళ్ళకి ఇది క్రైస్తవుల యొక్క సంవత్సరం కాబట్టి వాళ్ళు జరుపుకోరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఇది క్రైస్తవుల యొక్క క్యాలెండర్ కాబట్టి మనకు అవసరం లేదని దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. ఇది ప్రపంచమంతటికి దేవుడిచ్చిన క్యాలెండర్. ఒకవేళ ఈ క్యాలెండర్ కాదంటే దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ డేట్స్. వాళ్ళు వాళ్ళ యొక్క తైదులు, వాళ్ళ యొక్క కాలగమనాన్ని వాళ్ళు పాటించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాల గమనాన్ని, ప్రపంచమునకు దేవుడు అనుగ్రహించిన ఈ క్యాలెండర్ను నమ్మకుంటే దే వుడ్ గో బ్యాక్ ప్రాచీన జీవితంలోనికి, రాతి యుగంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టం, దట్స్ దేర్ చాయిస్, వాళ్ళ ఇష్టం. కానీ దేవుడిచ్చిన యొక్క బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్, యేసుక్రీస్తు యొక్క జననానికి ముందు, యేసుక్రీస్తు పూర్వం అనేటటువంటి ఈ చరిత్రలోనే ప్రపంచమంతా జీవించాల్సిందే. దే కాంట్ బట్ లివ్. వాళ్ళు తప్పనిసరిగా ఈ చరిత్రలోనే వాళ్ళు జీవించాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇదే క్యాలెండర్ని బట్టి, వాళ్ళ ఇయర్ ఆఫ్ డెత్ ఇదే క్యాలెండర్ని బట్టి, ఇదే క్యాలెండర్ని బట్టి ప్రపంచమంతా నడుస్తుంది. కాబట్టి ప్రపంచమా, నీకు తెలిసినా తెలియకున్నా, యు ఆర్ లివింగ్ ఇన్ హిజ్ స్టోరీ. హిజ్ స్టోరీ కలిపితే ఏమవుతుంది? హిస్టరీ అవుతుంది. హిజ్ అంటే ఎవరిది? జీసస్. స్టోరీ అంటే ఆయన యొక్క జీవితం.
యేసుక్రీస్తు యొక్క జీవిత గమనములో ఏర్పరచబడిన ఈ కాల గమనాన్నే ప్రపంచం పాటించవలసిందే. ఈ దినమందు దేవుని ప్రజలంగా దేవునికి నిజంగా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇది గ్రెగోరియన్ క్యాలెండరా, ఇది రోమన్ ఆవిష్కరణనా, ఇది ఏ కాలంలో ఆరంభించబడ్డది, ఎప్పుడు ఈ కాల పరిమితులను నియమించారు, ఈ చరిత్ర అంతా మనకు అవసరం లేదు. వీఆర్ లివింగ్ ఇన్ దాట్ టైం. ఆ టైం జోన్ లో మనం ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గత రాత్రి మనం వాచ్ నైట్ సర్వీస్ లో దేవుని బిడ్డలముగా we took the promises, దేవుని యొక్క వాగ్దానాలను ప్రార్థనా పూర్వకంగా ఎంచుకున్నాం, చక్కగా దేవునికి సమర్పించుకున్నాం. దేవుని యొక్క ప్రజలముగా దేవునికి మహిమకరంగా జీవిస్తామని వాగ్దానం చేశాం. 2026 we live for him, ఆయన కొరకు మనం జీవిస్తాం. మీరు చదువుకుంటున్నారు, మీరు పనులు చేసుకుంటున్నారు, లేకుంటే మీరు ఇతరత్ర ఏదైనా కానీ వ్యాపారాల్లో మీరు ఉన్నారో తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద లార్డ్. మీరేమి చేసినను మీరు ప్రభు కొరకు చేసినట్టుగా చేయవలెనని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కాబట్టి వాట్ ఆల్ యూ డూ, మీరు ఏది చేసినా ప్రభు కొరకు చేస్తున్నారు. మీరు తిన్నా, మీరు పడుకున్నా, మీరు పని చేసినా మీరు ప్రభు కొరకు, ప్రభు మహిమార్థమే చేస్తున్నారని గుర్తుంచుకొని మీ జీవితాన్ని 2026 సంవత్సరంలో సమర్పించుకోవాల్సిందిగా దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాం. 5 సూత్రాలు నేర్చుకున్నాం గత రాత్రి. చెప్పండి, ఏమేం చేయాలి? వాట్ షుడ్ వి డూ? నంబర్ 1, వీ షుడ్ రీడ్ ది బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం కాదు, ధ్యానించాలి. వీ రెడ్. చాలా మంది చదువుతారు, గడగడ లోడలోడ చదివి ఆ పుస్తకాన్ని పక్కకు పెట్టేసి ఇంకా అదెవరు నేనెవరు అని వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్స్ నాట్ లైఫ్. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి. పరిశుద్ధ గ్రంథమే మనకు జీవము, పరిశుద్ధ గ్రంథమే మనకు బలము. ఆయన వాక్యమే మనల్ని జీవింపచేస్తుంది. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించును అని పాట పాడుకున్నట్టుగా, పాట పాడటం అందరూ పాడతారు కానీ అందరూ వాక్యం చదవరు. మీరు చదవండి, వాక్యం చదవండి. పాట పాడకున్నా పర్లేదు కానీ వాక్యం చదవండి. సో ఒక ఆయన అంటాడు, క్రిస్టియన్స్ సింగ్ లైస్ అని. క్రైస్తవులు అబద్ధాలను పాటలుగా వాడతారంట. ఆల్ టు జీసస్ ఐ సరెండర్. ఏం సరెండర్ చేస్తున్నారు? నా సమస్తము నీకే సమర్పిస్తానంటారు. జేబులో ఏడ 10 రూపాయలు ఉన్నాయా, ఇంకా 10 రూపాయల కంటే ఇంకొక 5 రూపాయలు ఉన్నాయా, అది వెతికి మనం కానుక వేస్తాం. పాటనేమో ఆల్ టు జీసస్. కానుక గురించి నేను అంటలేను. మీ జీవితాన్ని దేవునికి ఇస్తున్నారా? మీ బ్రతుకుని దేవునికి ఇస్తున్నారా? మీ సమయాన్ని దేవునికి ఇస్తున్నారా? పరిశుద్ధ గ్రంథం చదవాలి, నంబర్ 1. రెండవది చెప్పండి, యు నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువసేపు ఉంటే నీకు అంత చక్కని ప్రార్థన వస్తుంది. నీకేదో ఒక 4 మాటలు ఇక్కడ చేసిపోయినంత సింపుల్ కాదు అది. ప్రేయర్ ఈజ్ వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో కనిపెట్టడం, ఎదురు చూడటం, ఆయనతో మాట్లాడటం, సంభాషణ. ద బైబిల్ స్పీక్స్ టు యూ అండ్ ఇన్ ప్రేయర్ యూ స్పీక్ టు గాడ్. బైబిల్లో దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడతావు. కాబట్టి డోంట్ మిస్ దీస్ 2. ఈ రెండింటినీ మర్చిపోకూడదు. చాలా మంది బైబిల్ చదవలేదు కదా, నేను ప్రార్థన చేసిన అనుకుంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, బైబిల్ పెద్ద చదువుకున్నా పర్లేదు, నాకు కంటత వస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయిస్తున్నాడు, నాకు వస్తుంది కదా, 2 మాటలు చెప్పుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. ఎవరికి కావాలి ఈ ఏమంటారు ఒక అర్థం లేనటువంటి ఈ యొక్క బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం దేవునికి అవసరం లేదు. గాడ్ వాంట్స్ ఏ రిలేషన్షిప్ విత్ యూ. ఆయన నీతో మాట్లాడుతున్న అనుభవము, నీవు దేవునితో మాట్లాడిన అనుభవము, నీకు 2 ఉంటేనే యూ విల్ బి సక్సెస్ఫుల్ క్రిస్టియన్. మొదటిది బైబిల్ చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది చర్చికి వెళ్ళాలి. మీ సంఘానికి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. యు ఆర్ టు బి పార్ట్ ఇన్ ద చర్చ్. సంఘములో ప్రయోజనకరమైనటువంటి పాత్ర మీరు వహించాలి. ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఇది చేయాలని చెప్పాల్సిన పని లేదు. నేను చేస్తాను ఈ పని నేను తీసుకుంటాను, ఐ విల్ టేక్ అప్, నేను ఇది చేస్తాను. మందిరంలో సేవ చేయటం ఎంతో గొప్ప విషయం. సేవ అంటే
వాక్యం చెప్పటమో, పాట పాడటమో, లేకుంటే ప్రార్థన చేయటమో, ఇవి ఏమంటారు, నోటి మాటగా చేసే పరిచర్య. కానీ మీరు భౌతికంగా చేసే పరిచర్య కావాలి. బండలు దూడవాలి, కార్పెట్లు తీయాలి, బాత్రూమ్లు గడగాలి. యూనిట్ టు లెర్న్ ఇట్, అది నేర్చుకోవాలి. దేవుని ప్రజలుగా సేవ అంటే దాంట్లో ఒక పరిమితి లేదు. నువ్వు మందిరానికి చేస్తున్నావు, ప్రభువు కోసం చేస్తున్నావు, కాబట్టి ప్రభువు యొక్క సేవలో ముందుకు సాగాలి, మందిరానికి రావాలి, మందిరంలో క్రమశిక్షణ ఉండాలి. రెండు విషయాలు ఎప్పుడు చెప్తుంటారు, ఏదది? పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ. పంక్చువాలిటీ అంటే చెప్పండి, సమయానికి రావాలి. ఎప్పుడు రావాలి? చాలా మంది తినే టైంకి వస్తారు. సమయానికి రావాలి, ఆరాధనకు సమయానికి రావాలి. దేవుని సన్నిధిని ప్రేమిస్తే మనం ఆగలేమమ్మా. మిమ్మల్ని నేను 10 సార్లు బతిమాలుకోవాల్సిన పని లేదు. నేను చెప్తున్నాను, మీరు ఆయాసపడాల్సిన పని లేదు. యు లవ్ ద లార్డ్. ప్రభువును ప్రేమిస్తే ముందొచ్చి తాళాలు గుంజుకొని చర్చ తెలుసుకొని కూర్చుంటారు. ఈరోజు మన దగ్గరికి ఇద్దరు వచ్చారు. పాపం వాళ్ళు చర్చి 10 గంటలకు ఉంటుందని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు నిరాశపడటానికి కారణం ఎవరు చెప్పండి? మీరే. యు నీడ్ టు చేంజ్ ఇట్. పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరిగ్గా సమయానికి ఉండాలి. ఏ సమయం పెడితే ఆ సమయానికి రావాలి. సాయంత్రం 6:30 గంటలకు స్త్రీల సమాజం అంటే 6:30 గంటలకు ఉండాలి. 10:30 గంటలకు చర్చ్ అంటే 10:30 గంటలకు చర్చ్ ఉండాలి. మీ ఇష్టం, మీరు దేవునికి లెక్క చెప్పుకోండి. నాకేం అవసరం లేదు, నేను చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నాను. సో నేను మీకు కట్టె తీసుకొని సరైన క్రమశిక్షణలో పెట్టాల్సిన హెడ్ మాస్టర్ను కాను. గాడ్ ఈజ్ యువర్ హెడ్ మాస్టర్. ఆయనే నీకు హెడ్ మాస్టర్. కాబట్టి యూ నీడ్ టు టెల్ హిమ్. ఏదైనా కానీ కాలేజీలో ప్రోగ్రాం ఉందంటే, మీ ఆఫీసుల్లో పని ఉందంటే 5 నిమిషాల ముందే ఉంటారు. కలెక్టర్ వస్తుందంటే గంట ముందు ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాయంటే ఇంకా పొద్దున్నే లేచి ఆడునింటారు. దేవుడు అంటే అంత అలుసా? దేవుడు అంటే ఇష్టం, చల్తా హై, కభీ గయతో చల్తా హై. ప్లీజ్ పంక్చువాలిటీ ఉండాలి. రెండవది చెప్పండి, రెగ్యులారిటీ. సరిగ్గా మనం దేవుని సన్నిధిలో ప్రతి వారం కనబడాలి. ఎవ్రీ వీక్ వీ నీడ్ టు షో అవర్ సెల్స్. నాకు అటెండెన్స్ అవసరం లేదు, దేవునికి అవసరం. సో దేవుని సన్నిధిలో మీ అటెండెన్స్ పడాలి. మీరు పంచ్ వేస్తారు కదా, కాలేజీకి పోయినప్పుడు, స్కూల్కి పోయినప్పుడు ఎంప్లాయీస్ దే పంచ్ చేస్తారు. 1 నిమిషం లేట్ అయినా కానీ అది లీవ్ కింద పడిపోతుంది. సో పంచింగ్. దేవుని సన్నిధిలో అంత కఠినాత్ముడు దేవుడు కాడు. ఎంత ప్రేమిస్తుంటే దేవుని ప్రజలు అంత అలుసు తీసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో మనము రెగ్యులర్గా ఉండాలి. ఎవ్రీ టైం దేవుని మందిరంలో దేవుని కార్యక్రమాలు జరిగినప్పుడు, సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సంఘమంతా కనబడాలి. అది పిల్లల కార్యక్రమమైనా, స్త్రీల కార్యక్రమమైనా, లేకుంటే ప్రార్థనా కార్యక్రమమైనా మీరందరూ కూడా ఉండాల్సిందే. వీ హ్యావ్ ఆల్ నైట్ సర్వీసెస్. ప్రతి నెల 2వ శనివారానికి ముందు వచ్చే శుక్రవారం రాత్రి మనకు ఆల్ నైట్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ క్యాలెండర్స్లో నోట్ చేసుకోండి. మీరు క్యాలెండర్ తీసుకుపోతారు కదా, దాంట్లో రౌండప్ చేసుకోండి. సెకండ్ సాటర్డేకు ముందు వచ్చే ఫ్రైడే నైట్ దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు స్కూల్కి వెళ్తారా, మీరు పనులకు వెళ్తారా, అది దేవుని చెప్పండి. కానీ మీరు మందిరంలో ఉండటం మీకు దీవెన. గాడ్ గివ్ స్ట్రెంగ్త్. దేవుడు ఇయ్యని ఆరోగ్యం నీకెక్కడిది? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకుంటే నీకెక్కడిది? చాలా మంది అనుకుంటారు, రాత్రి కొంచెంసేపు నిద్ర కాస్తే పొద్దున్నే మాకు స్కూల్కి పోతే తిప్పలవుతుంది, ఆడ ఇట్లా జోగు పడుతుంటామేమో, మాకు ఇరుకైతుంది, మాకు కష్టమవుతుంది, మాకు జ్వరం వచ్చింది, అనేకమైన సాకులు. ఇవన్నీ సాకులే. పాట కూడా ఉంది, సాకు నేను గానను జయేసు రక్తధారే. సాకులు చూపి, ఇవన్నీ సాకులే. మీరు ఏది చెప్పినా దేవుని సన్నిధిలో సాకులే. సాకు అని ఎందుకంటావంటే, నువ్వు అనుకుంటే చేయగలుగుతావు. నువ్వు అనుకుంటలేదు కాబట్టి చేయట్లేదు, నీకు ఇష్టం లేదు, నీకు అది ప్రయారిటీ కాబట్టి ఇది నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్స్ దయచేసి మానకండి. జనవరి నెలలో మనకు 12 గంటల ఉపవాస ప్రార్థన 15వ తేదీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్లీజ్ నోట్ ఇట్. ఇప్పుడే మీరు నోట్ చేసుకోండి మీ క్యాలెండర్స్లో, మీ సెల్ ఫోన్స్లో, మీ డైరీలో. 15వ తేదీ అది పండుగ దినం. బయట వ్యక్తుల యొక్క పండుగ దినం, మనకైతే ప్రార్థనా దినం.
12 hours ఫాస్టింగ్ ప్రేయర్, 12 గంటల ప్రార్థన సమయం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థనా సమయం. 15వ తేదీ జనవరి 15వ తేదీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి రావడానికి లేదు, ఇంకా తప్పదంటే మీ ఇష్టం. కొంతమంది తప్పనిసరిగా విధులకు హాజరవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇష్టం. కానీ మీరు వీలైనంత మటుకు యూ టేక్ దట్ టైం. అది పండగ రోజు కాబట్టి ఎవరికి కూడా ఏమి స్కూళ్ళు ఉద్యోగాలు ఉండవు కాబట్టి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫాస్టింగే. ఇంకా మందుల మీద ఉండాల్సిన వాళ్ళు మీరు మందులు వేసుకోండి, తినండి. కానీ వీలైనంత మటుకు ఈ ఫాస్టింగ్కు కట్టుబడి 12 గంటలు 12 hours వెన్ వీ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో ప్రార్థన మరొకండి, చర్చికి మందిరానికి రావాలి, మందిర కార్యక్రమాల్లో పాల్గొనాలి. నాలుగోది చెప్పండి, కానుకలు. దేవుని సన్నిధిలో దేవునికి మీరు కానుకలు ఇస్తున్నారు. మాస్టర్కి ఇస్తలేరు, చర్చి డెవలప్మెంట్ కోసం ఇస్తలేరు, లేకుంటే ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్కు నేను ఇస్తున్నా అని మీరు ఇస్తలేరు. మీది దశమ భాగం దేవునికి ఇచ్చి దేవుని వలన ఆశీర్వాదం పొందమని దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి బ్రింగ్ యువర్ టైత్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరానికి మీ యొక్క దశమ భాగం తీసుకొని రండి. క్రొత్త నిబంధనలో దశమ భాగం లేదు, క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది అన్నాడు. మీకు ఎంత వర్ధిల్లుతో దేవుడు వర్ధిల్లింపజేస్తే అంతగా మీరు తీసుకొని రావాలి. టైత్ ప్లస్ అన్నమాట. ఇది టైత్ ఏమో పాత నిబంధన, కొత్త నిబంధన టైత్ ప్లస్. ఇది మీరు ఒకవేళ మీ జీతం 10,000 అయితే 1,000 రూపాయలు, మీరు 1,000 రూపాయలు కానుకేస్తున్నారంటే, 1,000 రూపాయలు దశమభాగం చేస్తున్నారంటే యు ఆర్ థ్యాంకింగ్ గాడ్ ఓన్లీ ఫర్ 10,000. మీకు 10,000 దేవుడు ఇచ్చాడు అని మీరు దేవుని సన్నిధిలో అబద్ధం చెప్తున్నట్టు. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ఉంటే ప్లీజ్ నోట్ దట్. 15,032 రూపాయలు తెచ్చాడు ఒక ఆయన. ఎందుకు? ఆయన జీతం 1,50,320 రూపాయలు. యు సీ, యూ నీడ్ టు నో దట్. ఆ క్యాలిక్యులేషన్ మరవకండి. దట్ ఈస్ టైప్. మీరు దానికి యాడ్ చేస్తే ఇట్స్ గుడ్. ఒకవేళ అంతా దానికంటే కొంచెం ఎక్కువగానే, ఒకవేళ మీ జీతం ఒక 20,000 30,000 ఉందనుకో, 32,000 ఉందనుకో, 35,000 3,500 నేను ఇస్తున్నాను. నేను 3,000 రూపాయలు జీతం ఇస్తున్నాను, 3,000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నాను. అంటే మీరు నాకు సంఘం ఎంత ఇస్తున్నట్టు చెప్పండి. నేనేం తీసుకోవట్లేదు, ఏమన్నా అవసరం ఉంటే వాడతాను. కానీ 3,000 రూపాయలు నేను దశమ భాగం ఇస్తున్నాను. చర్చ్ నాకు 30,000 రూపాయలు ఇస్తున్నట్టుగా అది అకౌంట్స్లో కనబడాలి. వింటున్నారా ప్రియ దేవుని సంఘమా? వీ నీడ్ టు బి ఆనెస్ట్. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. మీరు తప్పుడు లెక్క చూపిస్తే తప్పుడుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మీకు అది మంచిది కాదు. మీరు పిల్లలు, మీకు ఉద్యోగాలు లేవు, కానీ మీకు పాకెట్ మనీ దేవుడు ఇచ్చాడు. ఆ పాకెట్ మనీలో ఎంత దేవుడు మీకు ప్రేరేపిస్తే అంతగా దేవుని సన్నిధిలో తీసుకొని రండి, దేవుని సన్నిధిలో ఇవ్వండి. మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఆమెకు మేము ఇచ్చిన పని ఎంతో తెచ్చి ఛాలెంజ్ చర్చలు వేసి 3,000 రూపాయల పైన అన్ని తీసుకొచ్చి ఛాలెంజ్ చర్చలు మొత్తం ఇచ్చేసింది. నాకు కూడా తెలియదు ఇంటికా నుంచి అవన్నీ తెచ్చింది. మొత్తం తీసుకొచ్చి మొత్తం చర్చిలో కానుకగా ఇచ్చింది. దేవునికి వందనాలు. దేవుని సన్నిధిలో ఇవ్వటం ద్వారా మనం ఎదుగుతాం. మీరు ఎదుగము, మేము ఇంటే ఉంటామంటే మీ ఇష్టం, కానీ ఎదుగుతాం. ఎదగాలంటే దేవుని సన్నిధిలో లెక్క సరిగా ఉండాలి. తర్వాత 5వది చెప్పండి, సాక్ష్యం. యూ నీడ్ టు హ్యావ్ టెస్టిమనీ. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా ఈ లోకమందు కనబడాలి. అన్యజనులుగా మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజలము లోకంలో కనబడటానికి వీల్లేదు. వీఆర్ క్రిస్టియన్స్. మేబీ మీ ఉద్యోగం మీకున్న ప్రాచీన సర్టిఫికేట్ బట్టి వచ్చి ఉంటుందేమో, నో ప్రాబ్లం, ఉండేవండి. కానీ మీరు ఐ బిలీవ్డ్ ఇన్ జీసస్, యేసును నేను నమ్మాను అని చెప్పుకోవటం మీరు సిగ్గుపడాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పని లేదు. చాలా మంది భయపడుతున్నారు, మాకు ఎస్సీ సర్టిఫికేట్ తీసేసి బీసీ సర్టిఫికేట్ ఇస్తారేమో, మా ఉద్యోగం గుంజేస్తారేమో. లేనే లేదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా వ్యక్తిగత హక్కుల క్రింద మీకై మీరు నాకు ఎస్సీ గుర్తింపు అవసరం లేదు,
నేను బీసీగా నేను ఉంటాను అని మీరు అఫిడవిట్లో మీరు ప్రజెంట్ చేస్తేనే ఎంఆర్ఓ మీ ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేసి మీ బీసీ సర్టిఫికేట్ ఇస్తాడు. ఎప్పుడు? వెన్ యూ యాక్సెప్ట్. అఫిడవిట్ అంటే తెలుసు కదా, మీరేం కోర్టులో జడ్జి ముందర ఏం నిలబడరు, కానీ మీరు అక్కడ అఫిడవిట్స్ రాసే వ్యక్తి రైటర్ దగ్గర పోయినప్పుడు జడ్జి యొక్క సంతకంతో ఉన్న ఒక అఫిడవిట్ ఇస్తాడు. అఫిడవిట్ అంటే నీ యొక్క వ్యక్తిగత ఒప్పందము, నీ అగ్రిమెంట్. నీవు చెప్తే తప్ప నాకు ఇక ఈ గుర్తింపు వద్దు, నాకు ఇప్పటి నుంచి ఈ గుర్తింపు నేను కోరుకుంటున్నానని నువ్విస్తే తప్ప ఏ కలెక్టర్కు ఏ ప్రైమ్ మినిస్టర్కు నీకున్నటువంటి నువ్వు కోరుకున్న ఆ గుర్తింపును మార్చడానికి వీల్లేదు. ప్లీజ్ దయచేసి చెప్పండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, గ్రామాల్లో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము ప్రభుని నమ్ముకుంటే మాకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు పోతాయేమో, ఉద్యోగాలు పోతాయేమో, మా పనులు పోతాయేమో అని భయపడతా ఉన్నారు. నథింగ్ విల్ గో. మీ ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. దయచేసి సాక్ష్యాన్ని కోల్పోకండి. క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వండి, క్రీస్తు గురించి సాక్షులుగా బ్రతకండి. ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే స్థాయిలో మీరు ఉండాలి. మీకు ఎవరైనా కానీ ఏదైనా ప్రసాదం పెట్టి తినండి అంటే వదిలే 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 అని మానుకుంటే అది కాదు. టెల్ దెమ్ ఐ బిలీవ్ ఇన్ జీసస్, నేను యేసును నమ్మాను కాబట్టి నేను ఇది తీసుకోను చెప్పండి, ఏం పర్లేదు. ఇట్స్ టు బి క్లియర్, చాలా క్లియర్గా ఉండాలి. ఎవరైనా తీసుకొని వస్తే వద్దు 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 అంటే దీనికి వద్దు అంటున్నారు. మీరు ఇక్కడ సువార్త చెప్పకపోతుంది, సాక్ష్యము చెప్పకపోతుంది, వద్దు వద్దు అంటుంది. ఏందది? దానివల్ల ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలగకుంటే మీరు తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే. ఎందుకు తింటలేరో మీరు చెప్పాలి, ఎందుకు బొట్టు పెట్టుకుంటలేరో చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ జీసస్, నేను యేసును నమ్మాను కాబట్టి నేను ఈ అలంకరణలన్నీ కూడా నేను తీసేస్తున్నాను చెప్పండి. వన్ టైమే, ఒకటేసారి, మళ్ళా నీ దగ్గరికి రాదు. నువ్వు కనుక ఏమనుకుంటారో, వాళ్ళు ఆయాస పడతారేమో, వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తారేమో అని నువ్వు తీసుకుంటే ఇంకా నీ జీవితాంతం తీసుకుంటూనే ఉండాలి. ఒక్కసారి వద్దంటే ఇంకా నువ్వు జీవితాంతం నీకు మళ్ళీ వారు రారు. నేను ఐ నో ఇట్. నేను కాలేజీలో పనిచేసిన 7 కాలేజీలో పనిచేసిన, ఏ కాలేజీకి పోయినా కానీ శుక్రవారం అయ్యేసరికి ప్రసాదం తీసుకొచ్చి ముందర పెడతారు. సార్ అంటారు. ఐ టెల్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ డోంట్ టేక్ ఇట్. అంతే, ఫినిష్. నేను క్రైస్తవుని, నేను అది తీసుకోను, మళ్ళా రానే రాను. కాబట్టి మీ బార్డర్స్ మీకు చక్కగా ఎరిగి దేవుని బిడ్డలుగా సాక్ష్యం ఇవ్వండి, దేవుని బిడ్డలుగా సాక్షులుగా జీవించండి. అయితే దీంట్లో మనం ఉదయకాలం నేర్చుకుంటున్నది దయచేసి చూడండి. ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9 వరకు గల వచన భాగాల్లో ఆయన ప్రభు అయిన యేసు ఒక ఉపమానం చెప్తుంటున్నాడు. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్లు పండ్లు వెతుక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా దాని చుట్టూ తవ్వి, చదవండి అందరు చదవండి. అయితే వాడు, అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమో, అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2025 సంవత్సరం దేవుని బిడ్డలు ఫలించవలసినటువంటి సంవత్సరం. అయితే ఒకవేళ వారి ఫలములు కనబడకుంటే దేవుడు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేసి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం గురించి ఈ వాక్యంలో లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచన భాగాల్లో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో మనకు కనబడతా ఉంటుంది. గాడ్ ఈజ్ గివింగ్ టైం, గాడ్ ఈజ్ గివింగ్ టైం, నాట్ గాడ్స్ టైం. దేవుని సమయం కాదు, దేవుని సమయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడు మనకు పొడిగిస్తున్నటువంటి సమయం. ఈజ్ లెంగ్థనింగ్ అవర్ డేస్, మన యొక్క దినములను ఆయన పొడిగిస్తున్నాడు. మన జీవితాలకు దేవుడు మరొక దినాన్ని యాడ్ చేశాడు, మరొక గంటను యాడ్ చేశాడు, మరొక సంవత్సరాన్నే యాడ్ చేశాడు.
సో వీ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయమందు వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వై గాడ్ గేవ్ మీ దిస్ ఇయర్? దేవుడు ఎందుకు ఈ సంవత్సరాన్ని నాకు ఇచ్చాడు? అనేక మంది చనిపోయారు, మీకంతా తెలుసు కదా. పెద్దవాళ్ళు చనిపోయారు, చిన్నవాళ్ళు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు, స్త్రీలు చనిపోయారు, బాలురు బాలికలు అనేకులు ఆకస్మికంగా మరణించారు, యాక్సిడెంట్స్ లో మరణించారు, వారి అనారోగ్యాలను బట్టి మరణించారు. అయితే దేవుడు నిన్ను నన్ను ఆ మరణం నుంచి తప్పించాడు. దేవునికి వందనాలు. కీర్తనకారుడు చెప్తాడు కదా, మరణం తప్పించుట యెహోవా వశం. దేవుడు మనల్ని మరణాన్ని తప్పించి మనల్ని జీవంలోనికి దాటించాడు. దేవుడు జీవమును అనుగ్రహించాడు. ఈ జీవాన్ని ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ గేవ్ మీ ద టైం? దేవుడు మనకెందుకు ఈ సమయాన్ని ఇచ్చాడు అనేది మనం చూసుకుంటే, దయచేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వీఆర్ హిజ్ బ్రాంచెస్. మనము ద్రాక్ష తోటలో మనము పెంచబడుతున్నటువంటి అంజూరపు చెట్లము. దేవుడు ఎంచుకొని ఈ లోకములో, ఈ లోక ప్రజల మధ్యలో ఆయన యొక్క చెట్లుగా మనల్ని నాటాడు. వీఆర్ హిజ్ ట్రీస్, ఫిగ్ ట్రీస్. ఆ అంజూరపు చెట్టు ఎలాగైతే ద్రాక్ష తోట మధ్యలో నాటబడిందో, దేవుడు కూడా ఆయన ఎరగనటువంటి ప్రజల మధ్యలో నిన్ను నన్ను నాటాడు. హీ ప్లాంటెడ్ అస్. మనల్ని ప్లాంట్ చేశాడు, మనల్ని నాటాడు. ఏరి కోరి తీసుకుని వచ్చి ఈ ద్రాక్ష తోటలో నాకు సాక్షిగా ఉండాలని ఒక అంజూరపు చెట్టును ఆయన నాటాడు. ప్రియ దేవుని సంగమా, ఈ అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుంచి ఫలం ఫలించట్లేదు. దెర్ ఇస్ నో ఫ్రూట్ ఇన్ దట్. ఆ అంజూరపు చెట్లలో ఒక ఫలమైనను లేదు. అంజూరపు చెట్టు ఆ కొమ్మలలో ఒక ఫలమైనా కూడా లేదు. ప్రభు చాలా ఆ మాట గురించి తండ్రితో చేస్తున్నటువంటి మాటలు, మనం మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏమంటున్నాడు? 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు, ఏమీ దొరకలేదు. ఇట్స్ ఎంప్టీ. చెట్టు చూడటానికి కలకలగా ఉంది, గలగలగా ఉంది, చాలా కాంతివంతంగా ఉంది, మంచిగా ఉంది. ద్రాక్ష చెట్లకు పంపిస్తున్న నీటిని ఇది కూడా తీసుకొని పెరుగుతా ఉంది, కానీ ఫలములు లేని చెట్టు. దెర్ ఇస్ నో ఫ్రూట్ ఇన్ ఇట్. దీంట్లో ఫలము లేదు. కాబట్టి దీన్ని నరికి వేయమని ఆ ద్రాక్ష తోట యజమాని మాలితూ చెప్పాడు. అయితే 8వ వచనంలో అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. సో 2026 దేవుని ప్రజలమైన మనకెందుకు ఇచ్చాడంటే, టు బేర్ ఫ్రూట్. ఆయన కొరకు ఫలించటానికి, ఆయన కొరకు జీవించటానికి, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అయితే వాట్ డస్ గాడ్ డూ? ఈ తోటమాలు ఏం చేస్తున్నాడంటే మనకు 3 విషయాలు చేస్తున్నాడు. దయచేసి చూడండి అక్కడ. నంబర్ 1, మన చుట్టూ త్రవ్వుతున్నాడు. హీఈస్ డిగింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ కూడా త్రవ్వుతాడు. చెట్టు చుట్టూ కూడా కందకం, నీరు నిలువ చేయటానికి ఒక కందకం. ఆ చెట్టు చుట్టూ కూడా ఒక కందకాన్ని చేసి, నీళ్లు నిలవటానికి ఒక స్థలాన్ని చేసి, ఆయన ఆ చెట్టుకు ఇంకా మరింతగా వాక్యాన్ని ఇయ్యాలని, మరింతగా తన యొక్క మాటల్ని వారిలో ఫలింప చేయాలని ఆ ద్రాక్ష తోట యజమాని ప్రయత్నిస్తానంటున్నాడు. ఐ విల్ డూ ఇట్. నేను చేస్తాను. ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీ పట్ల, నా పట్ల దేవుడు కందకాన్ని తవ్వుతున్నాడు. దాని చుట్టూ కూడా త్రవ్వి నీళ్లు నిలవటానికి, వాక్యము నిలవటానికి, జీవజలము త్రాగటానికి, జీవాహారం భుజించటానికి దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. వాట్ యు డూ? 2026 సంవత్సరం మీరు ఏం చేస్తారు? యు నీడ్ టు డ్రింక్ మోర్ ఆఫ్ హిమ్. ఆయన నుంచి ఎక్కువగా మీరు తాగాలి, ఆయన నుంచి మీరు ఎక్కువగా పోషించబడాలి. జీవాహారమును భుజించండి. జీవాహారమారము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము అని ఒక ఆయన మంచి పాట రాశాడు. జీవాహారం భుజించాలి. అందుకే మీకు రాత్రి చెప్పింది, వాక్యం బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ఎంతగా ధ్యానిస్తే మీరు అంతగా దేవుని యొక్క బిడ్డలుగా మీరు దేవుని నుంచి ఆహారం పొందుకుంటారు. ఇక్కడ వాక్యం చెప్పేది కేవలం 1 గంట సేపు ఉండొచ్చు, కానీ
మీరు జీవాహారాన్ని మీరు భుజిస్తే ఈ యొక్క చెప్పబడుతున్నటువంటి వాక్యం మీలో ఎంతగానో ఫలించే అవకాశం ఉంటుంది. యు నీడ్ టు